మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మార్చి 27 శ్రీరామనవమి. ఈరోజే రాముడి పుట్టినరోజు. సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈరోజే. అయితే ఈ పరమ పవిత్రమైన రోజున ఇంట్లో పొరపాటునైనా ఆడవారు ఈ కూర వండితే మహాపాపం తగులుతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా వృధాగా పోతుంది. పైగా ఈరోజు ఈ కూర తింటే మీరు చేసే పూజకి కూడా ఎటువంటి ఫలితం రాదని శాస్త్రాల్లో ఉంది. అంటే మీరు ఈ కూర తిని ఎన్ని పూజలు చేసినా అవి బూడిదలో పోసిన పన్నీరులాగా వృధాగా పోతాయి. కాబట్టి ఈరోజు ఇంట్లో అస్సలు ఈ కూరను వండద్దు, తినద్దు. అసలు ఈరోజు ఈ కూరగాయలను కొని ఇంటికి కూడా తీసుకురావద్దు. చాలామంది ఈరోజు నాన్ వెజ్ ఒక్కటి తినకుండా ఉంటే సరిపోతుందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, వెజ్లో కూడా కొన్ని కూరలని ఈరోజు తినకూడదు. తెలియక తింటే మనం ఎన్ని పూజలు చేసినా ఆ పూజల వల్ల కలిగే పుణ్య ఫలితం అనేది మనకు దక్కకుండా పోతుంది. మనం కష్టాల పాలవుతాం. ఇంతకీ ఈ రామనవమి రోజు ఏ కూరని తినకూడదు? రామనవమి తిథి 2 రోజులు ఉంది కదా. రామనవమి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఇలాంటి అన్ని విషయాలను ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పి కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ శ్రీరామనవమి రోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి. చక్కగా నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకోండి. బయట బాకిలి అంతా కూడా నీట్గా శుభ్రంగా ఊడ్చుకుని, ఒకవేళ మీది మట్టి నేల అయితే కనుక ఆవు పేడతో చక్కగా కళ్ళాపి చల్లుకుని మంచిగా మీరు ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమలతో ఆ ముగ్గునైతే అలంకరించుకోవాలి. లక్ష్మీకళ ఉట్టిపడే విధంగా మీ ఇంటి వాకిలుని అలంకరించుకోవాలి. స్నానం చేసుకుని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. గుమ్మంకి పసుపు కుంకుమలు రాసి అలంకరించుకోవాలి. తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ముందు మీ పూజ గదిలో రాముల వారి ఫోటో ఉండేలా చూసుకోండి. సీతారాములు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు, అలాగే హనుమ సమేతంగా ఉన్న చిత్రపటం ఉంటే చాలా మంచిది. స్వామివారి ఫోటోకి గంధం, కుంకుమలతో బొట్లు పెట్టి చామంతి పూలతో అలంకరించుకోవాలి. అలాగే స్వామి ముందు ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. 10 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యపు పిండితో 2 లేదా 3 పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది. మీ మనసులోని కోరికలన్నీ నెరవేరిపోతాయి. ఈ దీపాలను కూడా రావి ఆకుల మీద వెలిగిస్తే మహారాజయోగం పడుతుంది. గనుక ఈరోజు గుర్తుపెట్టుకుని పిండి దీపాలు పెట్టండి. వాటిని రావి ఆకుల మీద పెట్టండి. అలాగే పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. తులసి దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకుని పూజ గదిలో పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి. నైవేద్యంగా పానకం, వరపప్పు పెట్టండి. పానకం, వరపప్పుతో పాటు మహానైవేద్యం కూడా పెడితే చాలా మంచిది. చాలామంది కేవలం పానకం, వరపప్పు పెట్టి ఊరుకుంటారు. కానీ వాటితో పాటు మహానైవేద్యం కూడా పెట్టాలి. అంటే ఇంట్లో వండిన అన్నం, కూర, పప్పు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి సమర్పించాలి. ఇలా ఈ రామనవమి పూజ చేసుకుంటే మహాపుణ్యం వస్తుంది. అలాగే ఈరోజు మీరు కుదిరినట్లయితే రామాలయానికి వెళ్ళి మీ యొక్క గోత్రనామాలతోటి పూజ కార్యక్రమం చేయించుకున్నా, సీతారాముల కళ్యాణాన్ని వీక్షించినా మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి, వివాహ దోషాలు పోతాయి. ఈరోజు కొన్ని వస్తువులని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది.
ముఖ్యంగా ఆవు నేతిని ఇంటికి తీసుకొచ్చుకుని మనం వాడే పూజలో ఆవు నేతిని వేసి దీపారాధన చేయడం వల్ల మనకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు రాళ్ళ ఉప్పు అంటే కళ్ళు ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ని తెచ్చుకోవడం వల్ల మనకి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లే అవుతుంది. అంతేకాదు ఈరోజు బెల్లం కొని తెచ్చుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం రామనవమి వరకు తీపి కబుర్లు వింటూనే ఉంటారు. అంటే శుభవార్తలు, మంచి వార్తలు వింటారని అర్థం. గనుక బెల్లం కూడా కొని తెచ్చుకోండి. మిరియాలు కూడా ఈరోజు కొని తెచ్చుకోవచ్చు. ఈరోజు మిరియాలు కొని ఇంటికి తెచ్చుకుంటే ఖర్చులు తగ్గుతాయి. గనుక రామనవమి రోజు ఈ 4 వస్తువుల్లో నుండి ఏదో ఒక 2 వస్తువులను కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ పండుగ రోజున స్తోమత ఉన్నవారు బెల్లం పానకం దానం చేయండి. దీనివల్ల 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ రోజున అన్నదానం చేస్తే మీ వంశాభివృద్ధి కలుగుతుంది. సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ రోజున తులసి మొక్కను పూజిస్తే సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి సీతాదేవి పాదాల దగ్గర పెట్టి ఆ కొబ్బరికాయను రామాలయంలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంట్లో కోపంగా మాట్లాడటం కానీ, ఒకరి మీద ఒకరు కోపంగా అరవటం కానీ, ఒకరిని తిట్టటం కానీ ఇటువంటివి ఎట్టి పరిస్థితులలో కూడా చేయకండి. కోపం, ఆవేశం అనేవి చాలా అంటే చాలా దరిద్రానికి చిహ్నాలు. కాబట్టి మీ ద్వారా ఒకరు బాధపడకూడదు, మీ ద్వారా ఒకరు కన్నీరు పట్టకూడదు, మీ వలన ఒకరు మనస్తాపానికి గురి అవ్వకూడదు. అలాగే ఈరోజు కత్తులు కానీ, పిన్నీసులు కానీ, చాకులు కానీ కొనకూడదు. ఎవ్వరి చేతికి ఇవ్వకూడదు. ఈరోజు గోర్లు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు. ఈ 2026లో మార్చి 26 మరియు మార్చి 27 ఈ 2 రోజుల్లో నవమి తిథి ఏర్పడింది. కాబట్టి ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలని చాలామందికి సందేహం ఉంది. అయితే భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరిగే రోజునే మనం శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలి. చైత్ర మాసంలో వచ్చే నవమి తిథి నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో మార్చ్ 26 మధ్యాహ్నం నవమి తిథి ప్రారంభమై మార్చ్ 27 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అయితే చాలా క్యాలెండర్లలో మార్చ్ 26వ తేదీన శ్రీరామనవమిగా చూపించారు. కానీ భద్రాచలంలో మాత్రం రాములోరి కళ్యాణం మార్చ్ 27వ తేదీన ప్రకటించారు. కాబట్టి మార్చ్ 27 శుక్రవారం నాడు శ్రీరామనవమి పండుగను జరుపుకోవాలి. ఈ పండుగ రోజున మధ్యాహ్న సమయంలో శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరాముడు మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. కాబట్టి మార్చ్ 27 ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాముల వారిని పూజించడానికి అత్యంత శుభముహూర్తం ఉంది. ఈ గంటన్నర సమయం శ్రీరాముణ్ణి పూజించడానికి అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలోనే భద్రాచలంలో ఉన్న సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక ఈ శ్రీరామనవమి రోజు అందరూ కూడా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. సంవత్సరమంతా కలిసి వస్తుంది, కష్టాలు రాకుండా ఉంటాయి, సుమంగళి యోగం కలుగుతుంది. కాబట్టి స్త్రీలు ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించండి, భర్తకు మంచి జరుగుతుంది. స్త్రీలు ఒక్కరే కాదు, పురుషులు కూడా ఈరోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుంది. కానీ ఈరోజు పొరపాటున కూడా నలుపు రంగులో ఉండే దుస్తులను మాత్రం ధరించవద్దు. శ్రీరామనవమి పర్వదినాన ఆడవారు పచ్చడి రంగులో ఉండే మట్టి గాజులు ధరించాలి. అలా ధరిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పచ్చి రంగు అనేది ప్రకృతికి, ఎదుగుదలకి మరియు సౌభాగ్యానికి ప్రతీక. సీతాదేవికి కూడా పచ్చని రంగంటే ఎంతో ఇష్టమని, అది ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. గనుక ఈ రోజున స్త్రీలు పచ్చని మట్టిగాజులు ధరించడం వల్ల సుమంగళి యోగం కలుగుతుంది. అంటే వివాహిత స్త్రీలకు సౌభాగ్యం చేకూరుతుంది. వారి పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయి. మట్టి గాజుల నుండి వచ్చే సున్నితమైన శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల ప్రకంపనలను పెంచుతుంది.
దీనివల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఆడవారు మర్చిపోకుండా పచ్చటి మట్టి గాజులు ధరించండి. అంతేకాదు, ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి దగ్గర ఉండే వేది కుక్కలకు ఉప్పు లేని పెరుగన్నం కలిపి పెట్టడం అత్యంత శుభప్రదం. కుక్కను కాలభైరవుడి వాహనంగా, దత్తాత్రేయుడి స్వరూపంగా భావిస్తాం. మూగజీవుల ఆకలి తీర్చడం వల్ల ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు, అప్పుల బాధల నుండి విముక్తి కోరుకునే కుక్కలకు తప్పక ఆహారం పెట్టండి. ఉప్పు లేని పెరుగు అన్నం పెట్టడం వల్ల జాతకంలోని రాహు, కేతు దోషాలు తొలగిపోయి మీ ధన సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అలాగే శ్రీరామనవమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలలో చెప్పారు. ఈ రోజున ముఖ్యంగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈరోజు ఇంట్లోని స్త్రీలు ఏడవకూడదు. గుమ్మంపై కూర్చుని అన్నం తినడం, గుమ్మానికి అడ్డంగా కూర్చుని తల దువ్వడం వంటి పనులు చేయకూడదు. అలాగే ఈరోజు తల విరబూసుకుని ఇంటి బయట తిరగకూడదు. ముఖ్యంగా గుడికి విరబూసుకుని వెళ్ళకూడదు. మహాపాపం తగులుతుంది. శ్రీరామనవమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకి ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టండి. శ్రీరామనవమి వంటి అత్యంత పవిత్రమైన రోజున సాక్షాత్తు ముక్కోటి దేవతల నిలయమైన గోమాతకు అరటి పండ్లు తినిపించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆవులు సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోవుకు ఆహారం అందించడం అంటే ఆ దేవతలందరినీ తృప్తిపరచడమే అవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రవేత్య అరటి పండు గురుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఆవుకు ఈ పండ్లను తినిపించడం వల్ల జాతకంలోని గురుదోషాలు తొలగిపోయి విద్య, సంతానం మరియు సంపద ప్రాప్తిస్తాయి. పండుగ రోజున భక్తితో గోసేవ చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. శ్రీరామచంద్రుని అనుగ్రహం కోసం చేసే ఈ చిన్న సేవా కార్యక్రమం మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మన స్తోమతను బట్టి 1 లేదా 2 పండ్లను తినిపించినా అది గొప్ప పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. అరటి పండే కాకుండా ఆవుకు శ్రీరామనవమి రోజు ఈ ఆహారం కూడా పెట్టండి. శ్రీరామనవమి రోజు బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శ్రీరామనవమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలని ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. శ్రీరామనవమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. శ్రీరామనవమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శ్రీరామనవమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి శ్రీరామనవమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. ఇలా
శ్రీరామనవమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది. శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజే రాముడు జన్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవాడు. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 కూడా గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. అలా రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి, దేవతాశక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు నక్షత్రము. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. శ్రీరామ నవమి అనేది ఉగాది తర్వాత వచ్చే అతిపెద్ద పండుగ. అంటే సంవత్సరం ప్రారంభంలో వచ్చే మొదటి పండుగ ఇది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈరోజే రాముడు పుట్టాడని, రామ పట్టాభిషేకం జరిగిందని, సీతారాముల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీరామ నవమి వేడుకలను చేసేవారు, రాములవారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి, ఉల్లిపాయలను ఆహారంలో తినటం మానుకోవాలి. ఆహారం మాత్రమే కాదు, మద్యం సేవించటము, ధూమపానం చేయటం వంటివి రామనవమి నాడు అస్సలు చేయకూడదు. రామనవమి ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని పాటించటం, ఏకపత్ని వ్రతుడిగా ఉండటము, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం. శ్రీరామ నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పఠించాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం 3 సార్లు స్మరించినంత మాత్రానే ఒక విష్ణు సహస్రనామ పారాయణం ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ప్రత్యేకంగా శ్రీరామ నవమి రోజున ఒక పేపర్ మీద మీ పేరు రాసి ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పడేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, ధనం వరదలాగా వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, శ్రీరామ నవమి రోజు చక్కగా ఒక పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద మీ పేరును రాయండి. బ్లూ ఇంకు పెన్తో కానీ గ్రీన్ ఇంకు పెన్తో కానీ మీ పేరును రాసుకోండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ మీద పసుపుతో ఒక చిన్న బొట్టును పెట్టండి. తర్వాత ఈ పేపర్ను ఫోల్డ్ చేసి మీ చేతులతో పట్టుకొని రాముడి ఫోటో ముందు కానీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ నిలబడి మీ కోరికను చెప్పుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకోండి. మాకు ఉన్న కష్టాలు పోవాలి, సమస్యలు పోవాలి, మా సంపాదన పెరగాలి, ఆస్తి రెట్టింపవ్వాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ పేపర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్క మొదట్లో పాతి పెట్టేయండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఈ విధంగా పేపర్ను పాతి పెట్టండి. ఆ పేపర్ మట్టిలో కలిసిపోయేదాకా అలా వదిలివేయండి. ఇలా శ్రీరామ నవమి రోజు పేపర్ మీద మీ పేరు రాసి తులసి చెట్టు మొదట్లో పాతి పెడితే ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కావలసినంత ధనం వస్తుంది, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా శ్రీరామ నవమి రోజు మీ పేరును పేపర్ మీద రాసి ఇలా చేయండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఇక పరమ పవిత్రమైన ఈ శ్రీరామ నవమి రోజున వంకాయ, పొట్లకాయ ఈ 2 కూరలను పొరపాటును కూడా తినకూడదు. గనుక ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి.
ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అది తినేస్తారు గనుక స్త్రీలు గుర్తించుకోండి, ఈరోజు ఏ రూపంలోనూ కూడా వంకాయ పొట్లకాయను వండవద్దు, తినవద్దు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, బజ్జీల రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా వంకాయను పొట్లకాయను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే వంకాయను పొట్లకాయను తింటే మహాపాపం తగిలి అప్పుల పాలైపోతారు. చేసిన పూజలకి కూడా ఫలితం రాదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో పైసా కూడా మిగలదు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో వంకాయ మరియు పొట్లకాయను వండవద్దు. ఎవ్వరూ ఈరోజు ఈ కూరలను తినవద్దు. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, కర్రీ పాయింట్స్ దగ్గర ఎక్కడ కూడా ఈ కూరలని కొనడం, తినడం చేయకూడదు. అసలు ఈ కూరగాయలను కూడా ఈరోజు కొని ఇంటికి తీసుకురాకూడదు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. మాంసము, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గుడ్డు, ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చాలామంది గుడ్డు నాన్ వెజ్ కాదనుకుని తినేస్తుంటారు. కానీ గుడ్డు కూడా నాన్ వెజ్జే గనుక ఈరోజు గుడ్డు కూడా తినకూడదు. ఈ శ్రీరామనవమి శుక్రవారంతో కలిసి వచ్చింది. మామూలుగా శ్రీరామనవమి రోజు పిల్లలకి సెలవిస్తారు. వారు ఖాళీగా ఉంటారు. మగవారు కూడా ఖాళీగా ఉంటారు, ఇంట్లో ఉంటారు గనుక వారు తినడానికి ఆ రోజు నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు ఆడవారు. పెద్దవారు తినకపోయినా పిల్లల కోసం వండి పెట్టేస్తూ ఉంటారు. కానీ పిల్లలకి కూడా మాంసాహారం పెట్టకూడదు, మహాపాపం. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, బజ్జీలు, ఫ్రైలు, పకోడీలు, ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. పిల్లలకి సెలవు గనుక చాలామంది మగవారు సాయంత్రం అవ్వగానే పిల్లలను తీసుకుని నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి నాన్ వెజ్ ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు చికెన్ కలిసిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్, ఎగ్ పఫ్, చికెన్ పఫ్, ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు. పిల్లలకి కూడా పెట్టవద్దు, గుర్తించుకోండి. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే మిరపకాయ బజ్జీలు, పానీపూరి ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, నరకానికి పోతారు, ఉదర సమస్యలు వస్తాయి. కనుక ఈరోజు ఎవ్వరూ నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, పొట్లకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను రామనవమి రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు, అప్పుల పాలైపోతారు, నరకానికి పోతారు, మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు ఎవ్వరూ కూడా ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. శ్రీరామనవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి. ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు. ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది. తమలపాకును తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామనవమి రోజు రాముడికి పూజ చేసిన తరువాత ఒక తమలపాకును తీసుకోండి. ఆ తమలపాకును శుభ్రంగా కడిగి దానిపై తేనె వేసుకుని ఒక ప్లేట్లో పెట్టండి. ఆ ప్లేటును రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి. మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతూ ఉన్నారో చెప్పుకోండి. మీరు జీవితంలో ఎదగడానికి అడ్డు వస్తున్న సమస్యల గురించి చెప్పుకుని తర్వాత ఆ ఆకును తీసి తినేయండి. ఒకవేళ తేనె లేకపోతే కొద్దిగా పటిక బెల్లం గాని లేదా బెల్లం పొడి గాని లేదా పంచదార గాని కలుపుకొని తినవచ్చు. తమలపాకు శ్రీరామనవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది. తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. రోజు పరగడుపున తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందటంలో సహాయం చేస్తుంది. శరీరంలో ఐరన్ను పెంచడంలో తమలపాకు ఎంతగానో సహాయం చేస్తుంది. తమలపాకు తింటే మీకు ఉన్న ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఒక తమలపాకు మీ జీవితాన్ని మారుస్తుంది.
ఎలాగో శ్రీరామనవమి రోజు స్వామివారికి పూజించడానికి తమలపాకును ఉపయోగిస్తారు కదా. పూజ కోసం తెచ్చిన తమలపాకులలో నుంచి మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఒక్కో ఆకు తీసుకుని పక్కకు పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తినే ముందు తమలపాకులో తేనె వేసుకుని తినండి. మీ పిల్లలకు కూడా ఈ శ్రీరామనవమి రోజు తమలపాకులో తేనె వేసి ఇచ్చి వాటిని తినమని చెప్పండి. ఈ ఆకు తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి, చదువులో పురోగతిని సాధిస్తారు. ఈ ఆకు తినటం వల్ల ఆరోగ్యానికి అయ్యే ఖర్చు దాదాపుగా మిగులుతుంది. తమలపాకు తిన్నవారికి మంచి ఆరోగ్యం లభించడం ఖాయం. ఇటీవల కాలంలో ఆడవారు చాలా రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. బరువు పెరిగిపోయి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వారు ఈ శ్రీరామ నవమి నుండి క్రమం తప్పకుండా తమలపాకును తినండి. మీరే మార్పును చూస్తారు. ఎన్ని మందులు మింగినా ప్రయోజనం పొందని వారు ప్రతిరోజు తమలపాకును తినండి. తప్పకుండా మీ ఆరోగ్యం 100% అభివృద్ధి చెందుతుంది. మీకు ఉన్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. తమలపాకులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీరామ నవమి రోజు తప్పకుండా తమలపాకును తినండి. మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. హిందూ ధర్మంలో ప్రకృతిని దైవంగా భావిస్తాం. ప్రతి చెట్టులోనూ ఒక దేవత కొలువై ఉంటుందని నమ్ముతాం. అయితే శ్రీరామనవమి వంటి పవిత్ర తిథులలో కొన్ని చెట్లు విశ్వంలోని అతీంద్రియ శక్తులను, కాస్మిక్ ఎనర్జీని గ్రహించి నిక్షిప్తం చేసుకుంటాయి. అటువంటి అద్భుతమైన శక్తి కలిగిన చెట్టే మామిడి చెట్టు. అవును, మీరు విన్నది నిజమే. శ్రీరామనవమి రోజున మామిడి చెట్టుకు విపరీతమైన శక్తులు వస్తాయి. మామిడి ఆకులు లేనిదే మన శుభకార్యాలు జరగవు. మామిడి తోరణం లేనిదే మన గుమ్మం కలకలలాడదు. మామిడి చెట్టును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా, మంగళప్రదమైన వృక్షంగా చూస్తాము. శ్రీరామనవమి రోజున ఈ మామిడి చెట్టును తాకడం వల్ల మీ శరీరంలోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల కష్టాలు, కన్నీళ్లు, గండాలు తొలగిపోతాయి. శ్రీరాముడి అనుగ్రహంతో మీకు పట్టాభిషేక మహోత్సవం జరిగినంతటి రాజయోగం కలుగుతుంది. ఈరోజు మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటి. శ్రీరామనవమి రోజున ఏదో ఒక సమయంలో, అది ఉదయం కావచ్చు లేదా సాయంత్రం కావచ్చు, స్నానాది కార్యక్రమాలు ముగించుకుని శుచిగా ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టుకు భక్తితో కొన్ని నీళ్లు పోసి ఆ వృక్షరాజానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీ మనసులోని కోరికలను, కష్టాలను ఆ రామయ్యకు విన్నవించుకున్నట్లుగా ఆ చెట్టుకు చెప్పుకోండి. తరువాత మామిడి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ తరువాత ఆ మామిడి చెట్టును మీ 2 చేతులతో 11 సార్లు తాకాలి. ఇలా 11 సార్లు తాకడం వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. 11 సంఖ్య అనేది హనుమంతుడికి, అలాగే ఏకాదశ రుద్రులకు ప్రతీక. రాముడికి అత్యంత ప్రియమైన భక్తుడు హనుమంతుడు కాబట్టి ఆ సంఖ్యలో చెట్టును తాకడం వల్ల హనుమంతుడి రక్షణ కవచం మీకు లభిస్తుంది. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అపమృత్యు దోషాలు అంటే అకాల మరణ భయాలు ఉన్నా, ప్రమాదగండాలున్నా అవన్నీ తొలగిపోతాయి. ఈరోజు మామిడి చెట్టుకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే, సూర్యరశ్మి ద్వారా వచ్చే దివ్యమైన శక్తులను ఈ చెట్టు తనలోకి ఆవాహన చేసుకుంటుంది. మీరు ఆ చెట్టును తాకినప్పుడు ఆ వృక్షంలోని శక్తి తరంగాలు మీ నాడీ మండలం ద్వారా మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల మీ శరీరంలోని దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. మనస్సుకి ప్రశాంతత లభిస్తుంది. శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఈరోజు మామిడి చెట్టును తాకండి. తాకి వెంటనే ఇంటికి వెళ్ళిపోకుండా కాసేపు ఆ చెట్టు నీడలో కూర్చుని వెళ్ళండి. మామిడి చెట్టును అమృత ఫల వృక్షం అని కూడా అంటారు. పురాణ కాలం నుండి మామిడి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీరాముడు వనవాస సమయంలో కూడా ఎన్నో చోట్ల మామిడి వృక్షాల నీడన విశ్రమించారని, ఆ చెట్లంటే ఆయనకు ఎంతో ప్రీతి అని చెబుతుంటారు. అందుకే ఈరోజు మామిడి చెట్టును పూజించడం వల్ల ఆ రాముడిని మీరుగా పూజించినంత ఫలితం దక్కుతుంది. ధనప్రాప్తి కలగాలంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి. ఆ లక్ష్మీదేవికి మామిడి చెట్టు ఇష్టమైన నివాసం. ఎక్కడైతే పచ్చని మామిడాకులుంటాయో అక్కడ అలక్ష్మి ఉండదు. కాబట్టి
ఈ రామనవమి రోజున ఈ చెట్టును తాకడం మర్చిపోకండి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆస్తి గొడవలు పరిష్కారం కావాలన్నా, వ్యాపారంలో లాభాలు రావాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ కలగాలన్నా ఈ మామిడి చెట్టు స్పర్శ మీకొక వరంలా మారుతుంది. అపార ధనయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బు నిలబడటం, ఇంట్లో సుఖశాంతులుండటం కూడా. మామిడి చెట్టును తాకినప్పుడు మీలో కలిగే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఆలోచన విధానాన్ని మారుస్తాయి. తద్వారా మీరు సరైన నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా ఎదుగుతారు. రామనవమి రోజున ఈ చెట్టు నుండి వెలువడే ప్రాణవాయువు కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. అందుకే ఆ చెట్టు దగ్గర గడపడం, దాన్ని తాకడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఎవరైతే తీవ్రమైన మానసిక ఒత్తిడితో, దిష్టి దోషాలతో బాధపడుతుంటారో వారికి ఇదొక గొప్ప పరిష్కారం. గనుక ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమి రోజున మీ ఇంటి దగ్గరలో ఉన్న లేదా ఏదైనా దేవాలయంలో ఉన్న మామిడి చెట్టును దర్శించుకుని దానికి నీళ్లు పోసి 11 సార్లు తాకి నమస్కరించుకోండి. ఆ రామయ్య జన్మించిన ఈ పవిత్ర రోజున ప్రకృతి మాతను ఆశ్రయించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఐశ్వర్య యోగం, ఆస్తి యోగం కలుగుతాయి. ఎటువంటి కష్టాలున్నా పోతాయి, సమస్యలున్నా పోతాయి. లక్ష్మీ యోగం కలుగుతుంది, సకల సంపదలు సిద్ధిస్తాయి. గనుక అందరూ గుర్తుపెట్టుకుని రామనవమి రోజు ఈ చెట్టును తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.